Hello, welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి ఫెస్టివ్ జ్యువెలరీ హాల్ అన్నమాట. సో నేను ఈ సారీ ఫెస్టివ్ కి అంటే లైక్ క్రిస్మస్ కి నేనేం తీసుకున్నాను 2 వెబ్సైట్స్ నుంచి నేను ఆర్డర్ చేశాను అన్నమాట. ఆ 2 వెబ్సైట్స్ ఏంటి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఆ ప్రొడక్ట్స్ బాగుంటాయా బాగోవా అనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వై వెయిట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫర్ ద జ్యువెలరీ ఐ బాట్ దిస్ బ్యూటిఫుల్ బాక్స్ అన్నమాట ఫ్రమ్ అమెజాన్. దెర్ ఆర్ 2 వెబ్సైట్స్ అని చెప్పాను కదా. సో వన్ వెబ్సైట్ ఈస్ అర్షీస్ అండ్ ద అదర్ వన్ ఈస్ పూల్ జడి అనమాట. పూల్ జడి అనే చెప్పేసి ఈ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను అనమాట. ద అదర్ వన్ ఈస్ అర్షీస్, ద అదర్ వన్ ఈస్ ఫ్రమ్ అర్షీస్ అనమాట. సో ఈ 2 వెబ్సైట్స్ నుంచి నేను ఆర్డర్ చేశాను. వన్ దే హ్యావ్ సెండ్ మీ ఇన్ దిస్ బాక్స్ అండ్ ద అదర్ వన్ సెండ్ మీ ఇన్ దిస్ బాక్స్. సో ఈ 2 బాక్సెస్ గురించి చెప్పాలి. ద ప్యాకేజింగ్ ఈజ్ సో గుడ్. వాళ్ళు ప్యాకేజింగ్ చాలా బాగా చేశారు. పూల్ జడి అయితే నేను కొన్ని ఎక్కువ ఆర్డర్ చేశాను కాబట్టి ఇందులో వచ్చినాయి అనమాట విత్ అ బబుల్ ర్యాప్. రెండోది వచ్చేసి ఇందులో వచ్చినాయి విత్ అ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ థింగ్ బాక్స్లో వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి ప్లాస్టిక్ కవర్స్లో వచ్చినాయి అనమాట, అంతే. సో దెర్ ఇస్ నో బబుల్ ర్యాప్స్ ఫర్ దిస్. ప్రొడక్ట్స్ అయితే 2 చాలా బాగున్నాయి. లైక్ ఒకటి ట్రెడిషనల్ తీసుకున్నా, కొన్ని సెమీ ట్రెడిషనల్ అండ్ కైండ్ ఆఫ్ వెస్ట్రన్ కైండ్ ఆఫ్ తీసుకున్నా అనమాట. అర్షీస్ నుంచి నేను ట్రెడిషనల్వి తీసుకున్నా. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దెమ్ బికాస్ అవి కొన్ని ఉంటాయి కాబట్టి అవి చూపిస్తా. ఫస్ట్ 3 ఐటమ్స్ తీసుకున్నా. ఫస్ట్ వన్ ఈస్ దిస్ బ్రేస్లెట్ అనమాట. నాకు ఈ బ్రేస్లెట్ ఎందుకో చాలా నచ్చింది. దీస్ ఆర్ లైక్ ఇమిటేషన్ జ్యువెలరీస్. అర్షీస్ అనేది ఇమిటేషన్ జ్యువెలరీకి సంబంధించింది. దేవత విగ్రహాలు అవి ఉంటాయి కదా, అట్లాంటివి నేను ప్రిఫర్ చేయను కాబట్టి సో ఐ చూస్ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్ అనమాట. నాకు ఈ డిజైన్ చాలా నచ్చింది. విత్ రూబీ అండ్ గ్రీన్ కైండ్ ఆఫ్ స్టోన్స్ తో వచ్చి వైట్ స్టోన్స్ తో వచ్చేటప్పటికి బాగుంటుంది. శారీస్ మీదకి బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నా. ద ఓన్లీ పార్ట్ ఐ డోంట్ లైక్ ఈస్, చూడండి ఇది ఎంత షార్ప్ ఉండిందో. ఇఫ్ గుచ్చుకుందా నొప్పి ఒక రేంజ్ లో వస్తుంది అనమాట. అండ్ వేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండింది. దిస్ ఈస్ వన్ థింగ్ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ అబౌట్ దిస్ బ్యాంగిల్. సో సైడ్ లింక్స్ టైప్ లో ఇచ్చారనమాట సో దట్ ఇట్ వోంట్ ఫాల్. కానీ ఆ రింగ్స్ కూడా అంత స్టర్డీగా అయితే ఏం లేవు, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. బట్ యా, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో ఇలా ఉంటుంది అనమాట. నాకైతే బాగా అనిపించింది. శారీస్ మీద కట్టుకున్నప్పుడు ఇట్లా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ బ్యాంగిల్, యాక్చువల్లీ కడీలా ఉందన్నమాట. సో ఇలా ఒక కడీలా వేసుకుని వెళ్ళిపోయినా బాగుంటుంది, ఆర్ ఎల్స్ వాచ్ పెట్టుకున్నా బాగుంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద మూడ్ ఎలా స్టైల్ చేసుకోవాలి అనేది. సో ఐ విల్ రిమూవ్ దిస్. ఇది ఇక్కడ గుచ్చుకుంటుంటే చాలా నొప్పడుతుంది నాకు. ఇది ఒక్కటే మేజర్ ప్రాబ్లం అదే. ఇది కొంచెం స్ట్రెచ్ కూడా అవ్వట్లే. ఇట్లా స్ట్రెచ్ అయినా బాగుండేది బికాస్ ఇది కొంచెం స్ట్రెచ్ అయింది అనుకోండి సో సింప్లీ ఇలా పెట్టుకోవచ్చు. కానీ ఈ పక్క కూడా అట్లానే షార్ప్ ఉండింది ఎడ్జ్. సో వాళ్ళు కొంచెం వీటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది బికాస్ దిస్ ఇస్ సో షార్ప్. ఎడ్జ్ గుచ్చుకుందంటే మాత్రం ఒక రేంజ్లో నొప్పి పెడుతుంది. సో అదొక్కటి మనం గమనించాలి. బికాజ్ వెబ్సైట్లో ఏంటి అంటే జస్ట్ ఒక పిక్ పెడతారు అంతే, వాళ్ళు దీని గురించి డీటెయిల్స్ ఏమి పెట్టరు. లైక్ షార్ప్గా ఉంటుంది ఆబ్జెక్ట్, లేదంటే ఇట్లా డిజైన్ ఎట్లా ఉంటుంది అని ఏం చూపించరు. దే షో యూ ద ఫ్రంట్ పార్ట్, ఇది ఒక్కటే చూపిస్తారనమాట. లైక్ ద టోటల్ వ్యూ ఆఫ్ ఇట్ అనేది చూపించరు. నాకు అదొక్కటే నచ్చలేదు వెబ్సైట్స్లో. సో బట్ దిస్ ఈస్ ద వన్ ఐ ఆమ్ గివింగ్ యూ దట్ కైండ్ ఆఫ్ రివ్యూ ఇన్ దిస్ వీడియో. దీని తర్వాత తీసుకున్నది నేను గుత్తి పూసలు కావాలి అని ఇప్పటి నుంచి అనుకుంటున్నా. బికాజ్ నాది నారాయణపేట్ శారీ ఉండింది, దాని మీదకి వేసుకోవాలి అని అనుకున్నా అనమాట. శారీస్ మీదకి గుత్తి పూసలు చాలా బాగుంటాయని అనిపించింది. సో ఐ బాట్ దిస్ నెక్లెస్. లాంగ్ హారం తీసుకున్నాను అనమాట. అండ్ ఐ రియలీ లైక్ ఇట్. ఈ డ్రెస్ మీదకి సూట్ అవ్వదు కానీ జనరల్గా ఏంటంటే చాలా బాగుంది. వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. శారీస్ మీదకి వేసుకుంటే శారీస్ మీదకి చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను శారీస్ వేసుకుని ఇది వేసుకున్నప్పుడు పిక్స్ కూడా ఒకవేళ ఉంటే ఇంక్లూడ్ చేస్తాను నేను. బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ ప్రయర్ ముందుగా వీడియో చేస్తున్నా కాబట్టి నేను ఇంకా డ్రెస్అప్ చేసుకోలేదు ఎలా ఉంటుంది శారీతో అని చెప్పేసి. శారీతో పేరప్ చేసిన తర్వాత బాగుంది అంటే కనుక ఐ యాడ్ ద పిక్స్ యాజ్ వెల్. సో దిస్ ఈస్ ద నెక్లెస్. యాక్చువల్లీ ఇక్కడి నుంచి వస్తుంది. నేనైతే ఎంత ఎక్స్పెక్ట్ చేసా లాంగ్, బట్ మీరు కరెక్ట్ గా వేసుకుంటే ఇట్స్ లైక్ మినీ హారంలా వస్తుంది అనమాట. ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు ఉండుంటే బాగుండేది, ఇంకా ఇంత లెంత్ పొడుగుంటే బాగుండేది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. లైక్ అందరూ చూడడానికి చాలా లాంగ్ హారంలా అనిపించింది, బట్ వచ్చేది ఇక్కడికే వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇంకా కొంచెం కింద వరకు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాని మీదకి ఇయర్ టాప్స్ కూడా తీసుకున్నాను. సో దీస్ ఆర్ ద ఇయర్ టాప్స్.
సో ఈ ఇయర్ టాప్స్ అంటే ఇవి సెట్ అనమాట, అన్ని కలిపి ఒక సెట్ లా వచ్చినాయి. నా ఫేస్ టైప్ కి అయితే ఇవి అంత సెట్ కాలే, బట్ దే ఆర్ ఓకేయిష్. ఏంటంటే మొత్తం పేరప్ చేసిన తర్వాత లైక్ శారీతో వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. మేబీ దట్ విల్ గివ్ ఎన్ అదర్ కైండ్ ఆఫ్ లుక్, ఒక డిఫరెంట్ లుక్ ఇవ్వచ్చేమో. సో ఈ రెండు ఇట్లా పేర్లా తీసుకున్నాను అనమాట. దే కాస్టెడ్ మీ అరౌండ్ లైక్ 2000 or 1700 ఫర్ దిస్. నాకు గుర్తులేదు కరెక్ట్గా ప్రైస్. ఐ విల్ మెన్షన్ ద ప్రైస్ హియర్. యాక్చువల్లీ నేను ఈ రెండు సెట్లా తీసుకున్నాను, నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు, కానీ ఐ విల్ మెన్షన్ ద డీటెయిల్స్, ఆల్ ద డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. దాని తర్వాత నేను తీసుకున్నది ఐ విల్ షో యూ. నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది. నాకు వెబ్సైట్లో చూసింది ఎలా ఉందో అలానే వచ్చింది అనిపించింది. ఐ రియలీ లైక్ దిస్. ఇది యాక్చువల్లీ రైస్ ముత్యాలు ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ దాంతో వచ్చిన చోకర్ అనమాట. ఇట్లా పెట్టుకుంటే వావ్ అనిపించింది. నాకైతే చాలా నచ్చింది ఇది పెట్టుకోగానే. లైక్ దీస్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీస్. లైక్ మీకు లోపల ఉన్న పర్ల్స్ కానీ రూబీస్ కానీ అంత సూపర్ కాస్ట్లీ అయితే కాదు, కానీ ఈ రైస్ ముత్యాల వల్ల చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. నాకు ఇదైతే పిచ్చగా నచ్చేసింది. ఐ వాంటెడ్ టు స్టైల్ ఇట్. లైక్ ఏదైనా మంచి శారీ మీదకి స్టైల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. క్రిస్మస్ సీజన్లో కొన్ని శారీస్ అయితే తీసుకున్నా. ఐ డోంట్ నో అవి వీటికి సరిపోతాయా లేదా అనేది నాకు ఇంకా కరెక్ట్గా ఐడియా లేదు. బట్ ఒకవేళ బాగున్నాయి అంటే కనుక ఖచ్చితంగా నేను మిక్స్ కూడా యాడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. సో మీకు వెనకంతా కూడా ఇట్లా వస్తుంది. ఐ షో యూ. సో వెనక ఇలా వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ సో ఫ్లెక్సిబుల్. మీరు అంతా కావాలంటే ఇలా కూడా పెట్టుకుని వెళ్ళచ్చు. సమ్ కైండ్ ఆఫ్ ఇలా కూడా పెట్టుకుంటారు కదా దండవంకి, ఇలా సమ్ ఏదో అంటారు. సో యాక్చువల్లీ ఆర్మ్ కూడా పెట్టుకుంటారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. లైక్ చెప్తున్నా, బట్ ఇంత హెవీగా ఎవరు పెట్టుకోరు. బట్ దిస్ చోకర్ ఇస్ సో గుడ్. నాకైతే చాలా నచ్చింది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఛార్జ్ చేశారు అనిపించింది, బికాజ్ ఇట్ ఈస్ లైక్ 2300 రూపీస్. సో కొంచెం ఎక్కువ ఛార్జ్ చేశారు అనిపించింది. అండ్ ఇయర్ టాప్స్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. సో దీస్ ఆర్ ద ఇయర్ టాప్స్. ఇవి కూడా రైస్ ముత్యాలతో వచ్చి బాగుంది. సో గ్రీన్ కలర్ మధ్యలో ఏదైతే ఇచ్చారో చోకర్లో, సో అవే ఇయర్ టాప్స్కి ఇచ్చారనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ నైస్. నాకైతే చాలా నచ్చినాయి ఈ టైప్ ఆఫ్ లుక్. సో దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఐ బాట్ ఫ్రమ్ అర్షీస్ అనమాట. సో నెక్స్ట్ గోయింగ్ టు ద పూల్ జడీ 1. నాకు ఈ పూల్ జడీ నుంచి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. సో మోస్ట్లీ సిల్వర్ ఐటమ్స్ 2 or 3 ఉన్నాయి సిల్వర్ ఐటమ్స్. రిమైనింగ్ వచ్చేసి ఒకటి పెద్ద ఇయర్ టాప్స్ తీసుకున్నా, అవి కూడా నాకు చాలా చాలా నచ్చినాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్ క్యూట్ చోకర్. చాలా అంటే చాలా బాగుంది, విత్ కుందన్స్ అండ్ ఆల్. కుందన్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ తో చాలా బాగుంది. దీన్ని అన్కట్స్ అంటారా, కుందన్స్ అంటారా, ఏడి అంటారా గుర్తు రావట్లేదు నాకు యాజ్ ఆఫ్ నౌ. బట్ స్టిల్ దే ఆర్ సో గుడ్. నాకైతే చాలా నచ్చినాయి అనమాట. సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఇక్కడ వచ్చేసిన చిన్న డీటెయిల్ నాకు ఇంకా చాలా చాలా నచ్చింది. సో దిస్ వైట్ కైండ్ ఆఫ్ డీటెయిల్ ఉండడం, ఈ కింద పర్ల్స్ రావడం చాలా బాగుందనమాట. అండ్ దే హ్యావ్ గివెన్ ద ఇయర్ టాప్స్ ఇన్ దిస్ మేనర్. ఈ ఇయర్ టాప్స్ ఇంకా నచ్చినాయి బికాస్ దే హ్యావ్ గివెన్ బుట్టలు అనమాట. బుట్టల్లో ఇచ్చేటప్పటికి ఏంటంటే చాలా బాగుంటుంది. చోకర్తో బుట్టలు ఇంకా అల్టిమేట్ లుక్ ఉంటుంది. ఇలాగే ఒక డీటెయిల్ ఇచ్చి లేదా లావుగా ఇచ్చి ఒక కింద పూసల్లా ఇచ్చినట్టు అలా ఇవ్వలేదన్నమాట. సో ఇలా బుట్టల్లా ఇవ్వడం నాకు బాగా నచ్చింది. సో బుట్టల్లా ఇస్తే ఏంటంటే క్యూట్ గా అనిపిస్తుంది అనమాట. శారీ కట్టుకున్నప్పుడు లేదా డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. సో లైక్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నప్పుడు యూ క్యాన్ వేర్ ఇట్ లైక్ దిస్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రొడక్ట్ ఫ్రమ్ పూల్ జడీ. సో దాని తర్వాత తీసుకున్నది సేమ్ కైండ్ ఆఫ్ ఇమిటేషన్ జ్యువెలరీ విత్ ద ఎల్లో కలర్ అనమాట. సో ఐ డోంట్ నో అన్నీ ఒకే సేమ్ కలర్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి ఎల్లో కలర్ తీసుకున్నా. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది బాగుంటుందా బాగోదా అనేసి ఆలోచించకుండా ఒక ఎల్లో కలర్ తీసేసుకున్నాను. సమ్ విత్ సిల్వర్ ప్యాటర్న్తో అనమాట. యాక్చువల్లీ కైండ్ చాలా రేర్ ఉంటుంది సిల్వర్తో ఇట్లా రావడం, కానీ నేను ఐ డోంట్ నో వై నేను తీసేసుకున్నాను ఇలా. హారం కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే హారం అంటే మరీ పెద్దగా ఏం రాదు, చెప్పా కదా మినీ హారం టైప్లో వస్తాయి అనమాట ఇవన్నీ. సో దీనికి కూడా ఇయర్ టాప్స్ ఎట్లా వచ్చినాయి అంటే ఇలా వచ్చినాయి అనమాట ఇయర్ టాప్స్. ఈ ఇయర్ టాప్స్ కూడా ఓకేష్ గానే ఉన్నాయి. ఈ మధ్యలో ఎట్లా వచ్చిందో లాకెట్, సో ఆ కైండ్ లోనే ఉన్నాయి అనమాట. సో దీస్ ఆర్ మేబీ నాట్ మై టైప్, బట్ స్టైల్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. చూసినప్పుడు నాకు అందులో వెబ్సైట్ లో చాలా బాగా అనిపించింది. ఉన్న కలర్స్ ఎందుకు తీసుకోవడం, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి ఎల్లో తీసుకున్నా, ఎల్లో అండ్ సిల్వర్. సో దిస్ ఈస్ నేను చూడాలి ఇంకా ఎట్లా చేస్తారు, ఎలా స్టైల్ చేస్తే బాగుంటుంది అనేది ఐ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న పర్ల్స్ ఇచ్చారనమాట. యూ క్యాన్ సీ ద స్మాల్ డీటెయిల్. నాకు ఆ స్మాల్ డీటెయిలింగ్ చాలా నచ్చింది. ఇక్కడ చూసారు చిన్న పర్ల్ కైండ్ ఆఫ్ డీటెయిల్ ఇచ్చారనమాట.
ఆ డీటెయిల్ అయితే చాలా బాగుండింది. అండ్ సిల్వర్ ఈ గోల్డ్ కాంబినేషన్స్తో ఉన్నవి కూడా చాలా అంటే చాలా క్లాసీగా ఉన్నాయి. సో దాని తర్వాత నేను తీసుకున్నది సిల్వర్ కైండ్ ఆఫ్ మెటీరియలే, దిస్ బ్యూటిఫుల్ చౌకర్ అనమాట. సో ఇదేంటంటే స్టోన్స్ వచ్చేసి నార్మల్ స్టోన్సే, టూ క్లాసీ స్టోన్స్ అయితే కాదు. ఇది వచ్చేసి చౌకర్ టైప్ అనమాట, గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ శారీస్ ఏదైనా ఉంటే వాటికి మీదకి సూట్ అవుతుంది అని చెప్పేసి ఈ టైప్ తీసుకున్నాను అనమాట. మ్యాచింగ్ ఇయర్ టాప్స్ అనమాట ఇవి. సో ఈ ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి, సెట్ లా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకోసమని ఇవి తీసుకున్నా. సో దాని తర్వాత తీసుకునే ఇంకొక సిల్వర్ ఐటమ్ ఏంటి అంటే దిస్ బోహో కైండ్ ఆఫ్ చోకర్ అనమాట. సో దిస్ చోకర్ చాలా చాలా బాగుంది. ఇట్లా లాంగ్ కైండ్ ఆఫ్ చోకర్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. సో సి ఇన్స్టాంట్లీ యూ విల్ బోహో లుక్ అనమాట. సో ఇన్స్టెంట్ గా బోహో లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ టైప్ ఆఫ్ చంకీ చోకర్స్ పెట్టుకుంటే యూ విల్ గెట్ దట్ బోహో లుక్ ఇన్స్టాంట్లీ. సో అందుకోసమని ఇది ఒకటి తీసుకున్నా. ఇదైతే చాలా నీట్ డీటెయిలింగ్ తో ఉంది అండ్ సౌండ్ కూడా ఎక్కువ చేయట్లేదు, వెరీ లెస్ సౌండ్. ఏదైనా లుక్ ని ఎలివేట్ చేయడానికి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అని అనిపించింది. సో అందుకోసమని ఇవి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట, టాడా, పెద్ద పెద్ద ఇయర్ టాప్స్ అనమాట. ఐ రియలీ లైక్ దెమ్. యాక్చువల్లీ ఈ పూల్ జడీలో నేను చూసినవి నాకు బాగా నచ్చినవి ఇవే. దే ఆర్ సో గుడ్. క్వాలిటీ కూడా చాలా బాగుండింది. పెట్టుకుంటే చాలా హెవీగా ఉంటుంది. సో అందుకోసమే వాళ్ళు ఏం చేశారు అంటే దే హ్యావ్ గివెన్ లైక్ దిస్ అనమాట, పర్ల్స్ తో ఇలాగా ఇయర్ కి పెట్టుకోవడానికి అనమాట. ఇట్లా ఇయర్ కి పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. సో దట్ మన ఇయర్ సాగ్ అయిపోకుండా కొంచెం ఇలా పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇఫ్ యూ వాంటెడ్ టు వేర్ ఇట్ లేదంటే తీసేయచ్చు. దే హ్యావ్ గివెన్ దిస్ లింక్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో దట్ మీ ఇయర్ టాప్ పెట్టుకున్న తర్వాత, ఈ లూప్ పెట్టుకున్న తర్వాత కూడా యూ క్యాన్ సెక్యూర్ విత్ దిస్ కైండ్ ఆఫ్ లింక్ అనమాట. సో ఈ లింక్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఏమంటారు గబుక్కుని పడిపోకుండా ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ సో హెవీ. అండ్ సేయింగ్ యూ చాలా హెవీగా ఉన్నాయి. లైట్ వెయిట్ లో కావాలి అంటే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. బట్ ఇంత చంకీగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా వెయిట్ ఉంటాయి. సో పెట్టుకుంటే ఏంటంటే మీ ఇయర్ కొంచెం కిందకైతే అవుతుంది ఖచ్చితంగా, అంత వెయిట్ ఉన్నాయి. బట్ స్టిల్ దే ఆర్ గుడ్ లుకింగ్, చాలా బాగున్నాయి. సో వర్త్ ద మనీ అనే అనిపిస్తుంది వేసుకున్నప్పుడు. సో దీస్ ఆర్ ద ప్రొడక్ట్ ఫెస్టివ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ ఐ బాట్ ఫ్రమ్ 2 different వెబ్సైట్స్ అండ్ ఐ లైక్ దెమ్ బోత్. కొన్ని ఐటమ్స్ నాకు ఓకేష్ గా అనిపించినాయి, కానీ స్టైల్ చేసుకుంటే బాగుంటాయి అన్న నమ్మకంతో తీసుకున్నాను. వర్షీస్ నుంచి తీసుకున్నవి కూడా బాగున్నాయి అని అనిపించింది. లైక్ ట్రెడిషనల్ గా శారీ మీదకి కరెక్ట్ గా వేసుకుంటే బాగుంటాయి అని అనిపించింది. సో అందుకోసమని వర్షీస్ నుంచి అండ్ దాని తర్వాత పూల్ జడీ నుంచి తీసుకున్నా. పూల్ జడీలో ఇంకా డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇంకా మంచివి తీసుకుంటాను అనుకుంటున్నాను బికాస్ ఐ రియలీ లైక్ their website. So కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి నేను ఆర్డర్ చేసే టైంకి. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆర్డర్ a few more. So అవి ఆర్డర్ చేస్తే కనుక I'll let you guys know. I hope you like this video. If you like it, like, comment and share, and don't forget to subscribe to my channel. I'll see you guys in my next video. Until then, bye bye.